రెడ్డిగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు మనతో పాటు ఫోన్లో ఉన్నారు. అశ్విని దత్ గారు నమస్తే అండి. రామోజీరావు గారు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఆయన గురించి ఏం చెప్తారు? మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయన చాలా డిసిప్లిన్ మనిషి అండి. దిగ్భ్రాంతి కలుగుతుంది తప్ప ఏం చెప్పాలని అనిపించట్లేదు సార్. వెళ్తున్నాను ఇప్పుడు చూడటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అశ్విని దత్ గారు. అది ఆయన రామోజీరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సో మాట్లాడలేకపోతున్నారు కూడా అశ్విని దత్ గారు. కొంచెం టైం పడుతుంది తేరుకోవడానికని మాట్లాడుతున్నారు. అశ్విని దత్తే కాదు, చాలామందితో మనం ఉదయం నుంచి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం, మాట్లాడుతున్నాం కూడా. ముందుగా మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం అని చెబుతున్నారు. రామోజీరావు లేని లోటు తీరనిది అని అంటున్నారు. ఇటు సినిమా రంగమైన, పత్రికా రంగమైన, టీవీ మీడియా రంగమైన, వ్యాపార రంగమైనా సరే రామోజీరావు ఒక గొప్ప ప్రభావాన్ని చూపించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అంటున్నారు ప్రముఖులందరూ.